దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం నుండి 14 వచనాలు ఉన్నాయి. నెమ్మదిగా వచనం వెంబడి వచనాన్ని చదువుకుందాం. తర్వాత ప్రాముఖ్యంగా ఒక వచనం మీద మన మనసు నిలుపుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేత చూచి తిని, అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయినో, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకుని ఈ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తమును ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. కలిసి చదువుకున్నాం. ఆ 4 జీవులు ఆమేనని చెప్పారు. ఆ పెద్దలు దేవునికి స్తోత్రం. దీనిలో మీకు ఒక మాట చెప్పున, చివరి అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథంలో 9వ వచనం. దేవునికి స్తోత్రం. 7వ వచనం. ప్రభు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా, గమనించాలి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నేను త్వరగా వచ్చుచున్నాను కాబట్టి మీరు నడుము కట్టుకుని అనేకమైన విషయాలు. కానీ ప్రభు త్వరగా వచ్చుచున్నానని దానిని కలిపిన పదం ఏమిటంటే, త్వరగా వస్తున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు. అంటే బైబిల్ అంతా కాదా అంటే బైబిల్ అంతా, కానీ ప్రకటన గ్రంథం ప్రత్యేకమైంది. ప్రకటన గ్రంథం ప్రత్యేకమైనది. యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడా? యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు అని నీ హృదయం కనుక గ్రహిస్తే, నెక్స్ట్ ఈ గ్రంథ వాక్యములను గైకొనాలి. యేసుక్రీస్తు ప్రభువారు రాకడ సమీపించింది. సంగమ, ప్రకటన గ్రంథం చదవండి. ఏం చేయాలి?
మీకు విషయం తెలుసా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఫలము, ఒక్కొక్క విత్తనము నాటినట్లు ఆత్మీయమైన సమయాలు, కాలాల్లో కూడా విత్తాల్సిన విత్తనాలు మన హృదయంలో కాలాన్ని బట్టి నిర్ణయింపబడతాయి. నువ్వు ఏది పడితే అది చదవటం కాదు, నువ్వు కంటిన్యూగా చదవటం ఒకటి. అదే సమయంలో దేవుడు నిన్ను చదవమంటున్నవి కొన్ని ఉంటాయి, ఆ సమయానికి తగినట్లుగా. సచ్ ఈస్ దిస్ టైం. దేవుని బిడ్డలు ప్రకటనల గ్రంథం చదవాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ధన్యుల యొక్క ఆ యొక్క జాబితాలోనికి మీరు కూడా ప్రవేశించుదురుగాక. ఈ యొక్క గ్రంథము ప్రవచన వాక్యములను ఆ గైకొను వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రీడ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇది సమయం. ఇప్పుడు మన యొక్క మనసు 5వ అధ్యాయంలో మొదటి 5 వచనాల మీద మన మనసు పెడదాం. మొదటి 5 వచనాల యొక్క సందర్భం మీకు అర్థమవ్వాలి అంటే నేను మరలా 5 వచనాలు మీ కొరకు నేను చదువుతాను. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. దేవునికి స్తోత్రం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు, ఆ ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేను. 4వ వచనం చాలా ఇష్టమైన వచనం నాకు. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవడు యోగ్యుడైన వాడు, యోగ్యుడెవడనో కనపడునందున నేను బహుగా ఏడ్చుచుండగా. అతడు గ్రంథము విప్పలేకపోతే ఎందుకు ఏడుస్తున్నాడు? తనకేదో తెలుసు అక్కడ. దేవునికి స్తోత్రం. గ్రంథము విప్పబడకపోతే ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నాడు? గట్టిగా ముద్రలు వేయబడి ఉన్నది. గట్టిగా వేసి ఉన్న 7 ముద్రలు. ఎలాగున్నాయి ముద్రలు అవి? 7 గట్టిగా వేయబడిన ముద్రలు. ముద్రల గురించి మీకు నేను కొంచెం మాట్లాడతాను. తర్వాత తను ఏడును గురించి తర్వాత మాట్లాడతాను. దాని నుంచి మనకు ఏమిటి ఈ యొక్క సమయంలో అనేది విషయాల మీద పంచుకొని ముగిస్తాను. దేవునికి స్తోత్రం. 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనాసీనుడైన వాని కుడి చేత ఉండుట చూచితిని. అవేమిటండి? అవి ముద్రలు. మీకు అర్థమవటం కొరకు, ఒకవేళ బ్యాంక్ వాళ్ళు వచ్చి ఒక ఇంటికి ముద్ర వేశారనుకోండి, అంటే సీల్ చేశారనుకోండి. తెలుగులో ముద్ర అని ఉన్నది, ఇంగ్లీష్లో సీల్ అని ఉంటుంది. అంటే ఇట్ ఈస్ సీల్డ్. బ్యాంక్ వాళ్ళు వచ్చి లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ ఇంట్లో వస్తువులు ఎవరు తీయకుండా మొత్తం గదులకి, కిటికీలకి, దర్వాజాలు మొత్తానికి, తలుపులకి వాళ్ళు సీల్ చేసి దాన్ని లక్కతో దాన్ని ఒక ముద్ర వేసి, ముద్ర వేసిన వారి యొక్క ఏ అధికారం కింద ముద్ర వేశారో అది అక్కడ అంటిస్తారు. ఏ అధికారం కింద ముద్ర వేసిన వాడు ఎవడో దాని మీద ఉంటుంది. పొరపాటును వచ్చి ముద్ర తీయాలంటే అక్కడ ముద్ర చేసిన వాడు ఎవరో నీకు ఆ ముద్ర తీసే అధికారం ఉందో లేదో నువ్వు పరీక్షించుకొని తీయాలి. లేకపోతే ఆ ముద్రను నువ్వు తీస్తే నువ్వు శిక్షార్హుడు అవుతావు. లేదా
గట్టిగా 7 ముద్రలు వేయబడిని. ఎవరు దీన్ని తీసినా, ప్రైజ్ గాడ్, ఎవరు దీనిని తీసినా శిక్షార్హులవుతారు. అయితే తీసేవాడు తీసే అధికారం కలిగిన వాడై ఉండాలి, ఆ శక్తి కలిగిన వాడై ఉండాలి. ఒక బ్యాంక్ మేనేజర్ వచ్చి ఒక ఇంటికి సీల్ వేస్తే జోనల్ మేనేజర్ వచ్చి దాన్ని బ్రేక్ చేయొచ్చు. ప్రైజ్ గాడ్. కానీ ఇక్కడ ఉన్న యొక్క గ్రంథం యొక్క చుట్టలు 7 గట్టిగా ముద్రలు సీల్ చేయబడినవి. ఆ యొక్క ఎవరు సీల్ చేశాడంటే దేవుడే సీల్ చేశాడు. ఎవరి చేతిలో ఉన్నవి? తండ్రి చేతిలో సింహాసనం కుడి చేతున్నాయి. ఇప్పుడు దానిని తీయటానికి, ఆ ముద్రలను విప్పటానికి బైబిల్ చెప్తుంది, పైన ఆకాశమందు పాపమెరుగిన వారు, పరిశుద్ధులు, బలిష్ఠులు ఉన్నారు. పైన ఎవరూ లేరట. భూమి మీద ఎవరున్నారు? మనుషులున్నారు. అక్కడ ఎవరు లేరట దాన్ని తీయటానికి. తర్వాత భూమి క్రింద కూడా ఎవరో ఉన్నారట. పాతాళపు ద్వారాలు, లోకాన్ని నాశనం చేసిన ఆ యొక్క చీకటలు, ఆ యొక్క దేవుని యొక్క సంకల్య చేత బంధింపబడిన చీకటి ఆత్మలు, భూమి క్రింద కూడా ఒక లోకం ఉంది, భూమి పైన ఒక లోకం ఉంది, ఆకాశంలో ఈ 3 చోట్ల ఎవరు ఆ యొక్క ముద్రను విప్పుటకు యోగ్యుడు లేడు. ఎందుకంటే ఆ ముద్ర తండ్రి చేత వేయబడింది. దేవునికి స్తోత్రం. దానిని చూచుటకు శక్తిమంతుడు లేడు, అంత బలవంతుడు లేడు, అంత అప్పు కట్టి ఇంటిని విడిపించే శక్తి కలిగిన వాడు లేడు. శక్తి, యోగ్యత, 2 విషయాలు అక్కడ మనం చూస్తాం. ఎవనికి విప్పుటకైనను, 3వ వచనంలో చూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయిను. ఆ యొక్క గ్రంథముకి వేయబడిన యొక్క ముద్రలను చూడటానికి కూడా ఎవరికి శక్తి లేదు. అంటే అది మీ శక్తిని మించిన ముద్రది. దానిని చూడాలంటే దానిని ముద్ర వేసిన వాడు ఆ యొక్క స్థాయి నీకుంటేనే ఆ ముద్రను చూడగలవు. ప్రైజ్ ది లార్డ్. సామర్థ్యం. ఆ తర్వాత చూచుటకైనను విప్పుటకైనను తో అయిపోలేదు, అది దానికి శక్తి కావాలట. అదే విప్పుటకు చూచుటకు శక్తి ఒకటి కావాలి, యోగ్యత ఉండాలి. అంటే పైన ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ యొక్క గ్రంథముకు ఉన్న 7 ముద్రలు విప్పే శక్తి ఎవరికి లేదు. ఆ 7 ముద్రలను విప్పుటకు యోగ్యత ఎవరికి లేదట. నో వన్ ఈజ్ వర్ది, యోగ్యుడు కాదు. అందుకనే 4:12 అపోస్తల కార్యంలో ఏముంటుందంటే, ఈ నామమునే రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామములోనూ నీ ప్రాణము రక్షింపబడుట లేదు, యేసు నామమని. 4:12 అంతే 2 అపోస్తల కార్యంలో ఉన్న మాట. గట్టిగా చదవండి, బ్రదర్స్ లో చదవండి, బ్రదర్స్ లో చదువు ప్రసాద్, మేక్ ఇట్ ఫాస్ట్. 4:12 అపోస్తల కార్యం. ఓ థ్యాంక్ యూ గాడ్. ఈ నామముననే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద ఉన్న మరి ఏ మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున మనకు రక్షణ లేదు. ఆ మాట అంటే కారణం ఏంటో తెలుసా? దాన్ని చూడటానికి, దాన్ని విప్పటానికి శక్తి గలవాడు కానీ, యోగ్యుడైన వాడు కానీ ఎవడూ లేడు, ఎవరూ లేరు. ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఏమిటి ముద్రలు విప్పటం? ప్రైజ్ ది లార్డ్. గుర్తుంచుకోనండి, ఈ యొక్క లోకాన్ని తీర్పు తీర్చి నీతిని స్థాపించటానికి, ఈ లోకము యొక్క పాపము నిమిత్తము తీర్పు తీర్చి న్యాయాన్ని స్థిరపరచడానికి, టు జడ్జ్ దిస్ వరల్డ్ అండ్ ఎస్టాబ్లిష్ గాడ్స్ రైచియస్నెస్,
there is no one worthy, there is no one powerful. తీర్పు తీర్చి నీతిని స్థాపించటానికి శక్తి కలిగిన వాడు. ఎందుకు తీర్పు? అక్కడ ఏముందో తెలుసా అండి? వధింపబడినట్లుగా. ఈ లోకము మీదకు దేవుడు తీర్పు తీసుకొని రావాలి అంటే, ఆమేన్, ఎందుకంటే లోకములో ఉన్న దుర్నీతి, పాపము, ఆమేన్, ప్రజలు చీకటిలో ఉంటూ దేవునిని ఎరగని వారుగా ఉంటూ ఈ యొక్క పాపమునకు, ఈ యొక్క మరణానికి ముగింపు, మరణమా నీ ముల్లెక్కడా, ఆమేన్, మరణమా నీ విజయం ఎక్కడా, పాపము ముల్లు, ఆ యొక్క మరణము ఎక్కడా నీ యొక్క విధి. ఈ లోకములో పాపమును మరణమును తీసివేయగలుగుటకు, ఈ లోకములో దేవుడు ఈ యొక్క పాపానికి తీర్పు తీర్చాలి అంటే, ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఆయన నీతిమంతుడు. ఆయన ఆజ్ఞలు ఇట్ ఈస్ ఏమంటారండి, అవి ఎటువంటి కల్మషము లేనివి ఆయన ఆజ్ఞలు. ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చాలి అంటే ఆయనకు ఒక వ్యక్తి ఉండాలి ఈ లోకంలో. ఆమేన్. వీరిని నశింప చేయకుండా దేవుడు వీరికి ఒక అవకాశం ఇవ్వటానికి, అవకాశాన్ని నిర్లక్ష్యము చేస్తే తీర్పుని వారి మీదకు తీసుకురావటానికి మనుషులకు ఒక అవకాశం. ఇప్పుడు మనుషులందరూ మరణ భయము బంధకాల్లో ఉన్నారు. ఈ యొక్క పాపం వల్ల జీతం మరణం. ఇది మనుషులకు నిర్ణయింపబడింది కా, అవి ముద్రలు వేయబడి ఉన్నాయి. అవి తీర్పుకి, మరణానికి, నరకానికి అవి నిర్ణయింపబడి ముద్ర వేయబడినది ఎవడు మార్చలేడు. కానీ ఎవడైనా ఆ ముద్రలను విప్పి ఆ యొక్క సీలును పగలగొట్టాలి అంటే, పాపముకు జీతము మరణము కాదు, కృప వల్ల నిత్య జీవము, వాటికి కలిగిన దానికి తగిన వెలను చెల్లించేవాడు మాత్రమే, ఆ వెలను చెల్లించుటకు అర్హుడైన వాడు మాత్రమే ఆ ఇంటి సీలుని బ్రేక్ చేయగలడు. పైన ఆకాశమందు, భూమి మీద, భూమి క్రింద ఎవడునూ కూడా ఏదైతే సమస్త సృష్టికి దేవుని తీర్పు అనేది ముద్ర వేయబడి ఉన్నదో, దేవదూతలకును పాపము చేసిన మనుషులకును దేవుని యొక్క తీర్పు అనేది దేవుడు నిర్ణయించాడు. ఈ యొక్క నిర్ణయించిన దానిని, ఆ తీర్పుని తప్పించటము ఎవడి వల్ల కాదు. పాపముకు జీతము మరణం. అయితే అది గనక, ఆ యొక్క సీల్ గనక పగలగొట్టకపోతే, ఆ సీల్ గనక విప్పకపోతే, పాపములో బంధింపబడిన మనకు విడుదల లేదు. యోహానికి ఆ విషయం తెలిసి అది విప్పేవాడు లేకపోతే, యోహాన్ ఎవరు? నరుడు. ప్రైజ్ ది లార్డ్. అది విప్పేవాడు లేకపోతే మేమేమైపోతాం ప్రభువా? He started crying in the presence of God. God, if nobody can open that, ఎవరు దానిని గనక విప్పలేకపోతే, ఎవరు దానిని చూచుటకు గాని, దానిని విప్పుటకు గాని శక్తిమంతుడు గాని, యోగ్యుడు గాని లేడు అంటే దాని అర్థం, ఆ సీల్ లెక్క ప్రకారం ఒక వారం రోజుల్లో ఇంటిని అక్షణ వేస్తారు, వేలం పాటేస్తారు. అందుకని యోహాను ఏడుస్తున్నాడు. ఆ యొక్క ముద్రలు విప్పబడకపోతే మనుషుల మీద వ్రాయబడిన మరణ శాసనాన్ని ఎవడు తప్పించలేడు. మరణ శాసనం అంటే ఏమిటో తెలుసా? మరణ శాసనం నీ మీద వ్రాయబడి ఉన్నది. మరణ శాసనము నీవు గనక, హెబ్రీ పత్రికలో ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరణ శాసనము రాసిన వాడు మరణించనదే ఆ శాసనం
ఫోర్స్లోకి రాదు. అవునండి, మీకు అర్థమైంది అది? కరెక్ట్. మరణ శాసనం ఎక్కడ ఉండునో, మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఏమిటి మాట అంటే, ఈ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? మీకు అర్థమవటానికి, నా తదనంతరం ఈ ఆస్తి నా యొక్క బిడ్డలది అని నువ్వు రాస్తే, నువ్వు చనిపోకుండా ఆ ఆస్తి వాళ్ళది అయ్యేటట్లుగా చెల్లుతుందా? మరణ శాసనము రాసిన వాడు మన మీద మరణము వచ్చేటట్లు చేసిన వాడు ఇప్పుడు ఆ మన మీద మరణ శాసనము రాసిన వాడే చచ్చిపోతే, మరణ శాసనాన్ని మన మీదకి తీసుకొచ్చేవాడెవడు? ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయటాన్ని బట్టి మన మీదకు వచ్చింది మరణ శాసనం. అయితే ఇతడు నిత్యము జీవించి ఉండేవాడు కాబట్టి మరణ శాసనము ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇప్పుడు ఏమైందో తెలుసా? దీనికి పరిష్కారం లేదని ఈ విషయాలు గ్రహించిన యోహాను ఏడుస్తూ ఉండగా, నిత్యము జీవించుచు ఉన్నవాడు మరణ శాసన విషయంలో రాసినవాడు చనిపోవుట అనివార్యం. మరణ శాసనము రాసిన వాడు ఆయన చనిపోతే నీ మీద మరణ శాసనాన్ని తీసుకువచ్చేవాడు ఉండడు. ఆయనేమో సజీవుడు, ఆయన ఎప్పటికీ మరణించడు కాబట్టి నేను మరణం నుంచి ఎవడు తప్పించలేడు. దేవుని యొక్క జ్ఞానం ఇక్కడే ఉంది. సజీవుడైన వాడు, మరణించిన వాడుగా, వధింపబడిన వాడుగా సజీవుడైన దేవుడే. ఎందుకు దేవుడు బలిగా అవ్వవలసి వచ్చింది అంటే, మరణ శాసనము నీవు పాపము చేస్తే నీకు మరణము అనేది రాసింది ఆయన. రాసిన వాడు చచ్చిపోకుండా నీ మీద మరణాన్ని ఎవడూ తప్పించలేడు. ప్రైజ్ గాడ్. రాసిన వాడు చనిపోవటానికి వచ్చాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాసిన వాడు మృతి చెందటానికి వచ్చాడు. మృతి చెంది ఎవరైతే ఆ మరణ శాసనము మృతి చెందటానికి వచ్చాడో, వధింపబడినట్లు ఉన్న దేవుని గొర్రె పిల్ల, ఆయన దేవుని యొక్క స్వరూపం, ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన చనిపోవటానికి వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క ముద్రలను, ఆయన నీ మీద ఉన్న ఆ శాసనాన్ని అతను తీసివేయగలడు. అర్థమవుతుందండి హౌ మచ్ డీప్ ఇట్ ఈస్? ఓ థ్యాంక్ యూ గాడ్. దేవుని జ్ఞానం ఎంత గొప్పది. ఏ దేవదూతలు చనిపోతే సరిపోదా నీ కోసం? నువ్వు నీతి పనులు చేసుకొని దేవుడు దగ్గరికి వెళ్తానని అనుకుంటే సరిపోదా నీ కోసం? అసలు నువ్వు దేంట్లో ఉన్నావు? నీవు జీవితం అంతా మరణ భయముతో, మరణము వలన పట్టబడి ఉన్నావు. ఎందుకు వస్తుంది నీకు మరణం? ఆదాము దీనిని నువ్వు తిన్న దినాన నువ్వు నిశ్చయముగా మరణిస్తావు. రాసింది ఎవరు? దేవునికి స్తోత్రం. రాయకపోతే పర్వాలా, ధర్మశాస్త్రమే లేకపోతే మరణమే లేదు. రాశాడు కాబట్టి మరణము అవశ్యం. మరణము అవశ్యం. తండ్రి నా తదనంతరం అని రాశాడు కాబట్టి నువ్వు చనిపోవటం అవశ్యం. నీ కుమారుడికి ఆస్తి రావాలి అంతే. అందుకని దేవుడే మన కొరకు చనిపోవాలి. ఎందుకో తెలుసా? ఆ ముద్రలు రాసింది దేవుడే. ప్రైజ్ గాడ్. దేవుని హృదయాన్ని దేవుడే చనిపోవాలి.
ఎవడో ఏ ఒక్క సాధువో లేకపోతే ఎవడో కాదు మన కొరకు చచ్చిపోవలసింది. ఎందుకంటే మరణం సాధువు వల్ల రాలేదు నీకు, లేకపోతే నీ మతం వల్ల రాలేదు, నీ కులం బట్టి రాలేదు, నీ జాతి బట్టి రాలేదు. మరణం అనేది నువ్వు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయటం బట్టి వచ్చింది. మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయబట్టి మరణం వచ్చింది. కానీ మరణం అని చెప్పి ఎవరు రాశారంటే దేవుడే రాశాడు. ఆ రాసిన వాడు చనిపోతే ఆ మరణము నీ మీద ఎగ్జిక్యూట్ చేయటానికి ఎవడు ఉండడు. ప్రైజ్ ది లార్డ్. ఆకాశం పైన కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద లోకంలో కానీ దేవుడు రాసిన, ముద్రించిన, లేక మనందరము మరణ బంధకాల్లో ఉన్న ఆ యొక్క శాసనాన్ని తీసివేసేవాడు, కొట్టివేసేవాడు ఉండడు, లేడు, ఉండబోడు. అప్పుడట వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క జ్ఞానం ఇదే. అప్పుడట ఏడుస్తూ ఉండగా, మనం ఏడవటం అయిపోయిందండి, ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారా? ఏడుస్తూ ఉంటే రండి. ఎందుకంటే ఆ ముద్ర లోపల ఎవరున్నారు? నీ ప్రాణము ఆ ముద్రల్లో ఉంది. ఆ 7 ముద్రలు వేయబడి ఉన్నాయి చూసారా? ఆ 7 ముద్రలో మన పితరులు ఉన్నారు. మనుష్య జాతంతా, మనుషుల జాతి అంతా, సృష్టి తీర్పంతా, దేవదూతల తీర్పంతా అవన్నీ ఆ 7 ముద్రలో దాయబడి ఉన్నాయి. ఆ ముద్ర విప్పకుండా ఏ ఒక్క ప్రాణము తప్పించుకోలేదు దేవుని నుండి. ఇంకా ఎవరు వల్ల కాదని ఏడుస్తూ ఉండగా హల్లెలూయా. 4 నుంచి చదువుదాం. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనపడనందున నేను బహుగా ఎలాగా ఎందుకు బహుగా దర్శనాన్ని చూస్తున్న నేను సహితం దానిని విప్పకపోతే నేను మరణానికి లోబడిన వాడినే. అప్పుడు 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకమో, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకు జయము పొందినని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. He is qualified. ఎందుకు అతనికి అర్హత వచ్చింది? ఎందుకంటే ఆయన దేవుడై ఉండి కూడా మనిషిగా తన్ను తాను దేవునితో సమానమై ఉండి, దానిని దేవునితో సమానుడై ఉండి విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనగా, మనిషి స్వరూపంలోను ఆమేన్ ఆయన పాప స్వరూపాన్ని ధరించుకొని మనిషిని పోలి మరణించు వరకు, సిలువ మరణము పొందు వరకు తనను తాను తగ్గించుకొనుటను బట్టి అతడు దానిని విప్పుటకు యోగ్యుడయ్యాడు. యూదా గోత్రములో నుండి దేవాతి దేవుడు తనను తాను దేవునితో సమానుడై ఉండి కూడా ఆ దైవత్వాన్ని లేక ఆ యొక్క ఉన్నత మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన వాక్కు ఎంచుకుందట్లా. నేను వెళ్తాను పరలోకములో ఏ మిఖాయేలు దేవదూత, ఏ సెరూపులు, ఏ కెరూపులు కూడా తమల్ని తాము మహిమను విడిచి వచ్చినా కూడా ఆ ముద్రలను విప్పే యొక్క యోగ్యత వాటికి లేదు. ఎందుకో తెలుసా? వ్రాసిందెవరు? దేవుడు. సెరూపులు రాస్తే సెరూపులు చచ్చిపోవాలి, అమ్మమ్మ రాస్తే అమ్మమ్మ చచ్చిపోవాలి, నాన్న రాస్తే నాన్న చచ్చిపోవాలి. వాళ్ళు చచ్చిపోతే నీకు ఆస్తి అవుతుంది. రాసింది దేవుడు కాబట్టి దేవుడే చచ్చిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి దేవుడే పరలోకంలో ఎవరు దేవుడై ఉండి ఈ యొక్క ముద్రలను విప్పుటకు దానికి యోగ్యుడుగా
దేవుడై ఉండి దిగి వచ్చేవాడు పరలోకములో ఎవడూ లేడు. పరలోకములో దేవుడు ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం. పరలోకంలో దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒకడే దేవుడు. ఈ దేవుడు త్రిత్వమైన దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు కాదు. త్రిత్వమైన దేవుడు, వాక్కు అయిన దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమైన దేవుడు ఆయన యోగ్యతను సంపాదించాడు. ఫిలిప్పీ 2 ప్రకారం ఆయన దేవుడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక తనను తాను మనిషి పోలికగా పుట్టి మనుషుల స్వరూపం ధరించుకొని తనని తానే రిక్తునిగాను ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అంతేకాదు అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన ఎలా కనిపించాడు? ఈ పని ఈ లోకంలోని కానీ ఇంకా రాకముందు పరలోకంలో జరుగుతున్నది. ఆయన ఎలా కనిపించాడు అంటే అక్కడ వధింపబడిన 6వ వచనము, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని. వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నేను చూచి తిని. అవేట ఆ యోగ్యుడిని చూసి సాగిలపడినాయి. హల్లెలూయా. 1 మనల్ని విమోచించటానికి, 2 న్యాయ తీర్పు తీసుకుని రావటానికి ఆయన ఒకడే యోగ్యుడు. ఆ యొక్క ముద్రలు విప్పటం అంటే ఏమిటో తెలుసా? దేవుని విశ్వసించిన వారిని విమోచించి దేవుని యొక్క శత్రువులకు తీర్పు తీర్చే న్యాయాన్ని, తీర్పుని ఈ భూమి మీదకి తీసుకురావటం. అందుకనే 10వ వచనములో నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీవు రక్తమిచ్చి. గమనించండి, ఇప్పుడు ఆ యొక్క ముద్రలు విప్పుతున్నప్పుడు బయటకు వస్తున్న వాళ్ళు ఎవరో చూడండి. వంశములో, ప్రతి వంశంలో, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి దేవుని గుస్తూ టు బ్రింగ్ ద జడ్జ్మెంట్ అగైన్స్ట్ ద సిన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న పాపమును తీసివేయటానికి దేవుడు తీర్పు తీసుకొని రావాలి. ఆమేన్. తీర్పు తీర్చినప్పుడే నీతి స్థిరపరచబడుతుంది. కీర్తనలు 94వ అధ్యాయం 15వ వచనం. కీర్తనలు 94వ అధ్యాయం 15వ వచనం. నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును. దేవునికి స్తోత్రం. నీతిని స్థాపించటానికి న్యాయ తీర్పు జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి ఆయన దేవుడు కాకపోతే ముద్రలు ఆయన ఇప్పలేడు. రాసిన శాసనము వాడే చనిపోవాలి, వేరే వాడు కాదు చనిపోవాల్సింది. ఆయన చనిపోవట, ఆయన ముద్రలు విప్పుట ఏమవుతుందండి? ఆయన ముద్రలు విప్పుట నీతిని స్థాపించాలి, న్యాయ తీర్పు ఈ భూమి మీదకు రావాలి. గమనించండి, ఈ భూమి మీద చివర నిలబడేది నీతి మాత్రమే. నీతి కానిది ప్రతి ఒక్కటి న్యాయ తీర్పులో ఉంటుంది. నువ్వు దేవుని నీతి వైపుకు వచ్చావో, నీతిమంతుడుగా కుడి పక్కన గొర్రెపిల్లగా వచ్చావో, నువ్వింకా నటన ఆడుతున్నావో, బీ కేర్ఫుల్, నో వన్ కెన్ సేవ్ యూ. ఆయన వధింపబడిన అనగా రక్తము చిందించిన మనుషుల యొక్క పాపముల మరణ శాసనము నుండి వారిని తప్పించటానికి మరణ శాసనము రాసిన వాడే చనిపోతున్నాడు. అప్పుడు నువ్వు మరణ శాసనం తప్పించుకోవచ్చని
అయితే ఈ మరణ శాసనము నీ దృష్టిలో ఒక కామెడీగా ఉందా? నీ మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డావు. నీకు యేసుక్రీస్తుని విశ్వసించకుండా నువ్వు కామెడీ చేస్తున్నావా? గుర్తుంచుకో, దేవుడు వెక్కిరింపబడాడు. నీ లైఫ్ కామెడీ అవుతుంది, ఈ భూమి మీద కామెడీ అవుతుంది. నిత్యత్వంలో సాతానుడి నిన్ను చూసి నిన్ను బఫూన్ ఆడుకున్నట్లు ఆడుకుంటాడు. ఇప్పటికే నిన్ను ఆడుకుంటున్నాడు. అది ఎంత వెలతో కూడుకునేదంటే, దేవుడే చనిపోకపోతే దేవుని చేతిలో ఉన్న శాసనము దానిని ఎవరూ కూడా నిర్వీర్యము చేయలేరు. అందుకని ఏడ్చాడు. ఎవరు చనిపోవాలి? దేవుడే చనిపోవాలి. అందుకే బిగ్గరగా ఏడ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నేను జ్ఞానమైన వాడును, నేను దేవునికి స్తోత్రం. కనీసం ఏడ్చేవాడున్నాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేమి బాధపడాల్సిన అవసరం లేదని పెద్దలలో ఒకడు, ఇదిగో దేవుడే యూదా గోత్రము ద్వారా శరీరధారిగా రావటానికి అర్హత పొందాడు. దేవుడే లోకానికి వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే దేవుడు మరణ శాసనము నిర్వీర్యము చేయాలి అంటే, దేవుని మరణ శాసనము కొట్టివేయబడాలంటే దేవుడు చచ్చిపోవాలి, దేవుడు చావడం. అందుకే యేసు ప్రభు అన్నాడు, నన్ను మీరు చంపలేరు, నా ప్రాణం పెట్టుటకు తీసుకొనుటకు నాకు అధికారం ఉంది. అయితే పెడుతున్నా ఎందుకో తెలుసా? మిమ్మల్ని విడుదల చేయడానికే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని యొక్క ఆ యోగ్యత ప్రతి వంశములో ప్రతి జనములో రక్తంతో కొన్నాడు. ఆ రక్తం పాపం ఇక్కడ బాప్తిజం లేని వారికి ఒక ఎగతాళిగాను, ఒక జోకుగాను, ఒక వింతగాను, ఒక పిచ్చిగాను, ఒక వెర్రిగాను ఉన్నది మీకు. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తాను? పరలోకములో ఉన్న పరిశుద్ధులు కంట తడి పెట్టిన ఈ ముద్రలు నీ కొరకు ఆయన రక్తము కార్చుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఏడ్చాడండి మీరు చెప్పాలి? ఎందుకు ఏడ్చాడు యోహాను? దేవుడు చనిపోవటం అసాధ్యం. శాసనం రాసింది దేవుడే. దేవుడు చనిపోడు కాబట్టి నువ్వు గాని నేను గాని ఆ మరణ శాసనం నుండి తప్పించుకోలేం. అందుకే ఇచ్చాడు. ఆ రాసిన వాడే చచ్చిపోవటానికి సిద్ధపడ్డాడు అని ఎప్పుడైతే పెద్దలలో ఒకటి చెప్పాడో, నీకు రక్షణ వచ్చింది. ప్రతి ప్రజలో, ప్రతి గోత్రములో, ప్రతి వంశములో, ప్రతి భాషలో ఆయన రక్తము ద్వారా విమోచింపబడటానికి ఆయన మార్గాన్ని సుముఖం చేశాడు. రెండవది, ఆయన యొక్క ఉగ్రత, ఆయన తీర్పును కూడా ఈ భూమి మీదకు ఆయన విప్పుటను బట్టి తీసుకొస్తున్నాడు. అంటే ఆ ముద్రలు విప్పటం అంటే ఏమిటో మనం దగ్గర 40 నిమిషాలు మాట్లాడాం. ప్రైజ్ ది లార్డ్. మీ హృదయాల్లో దాచుకుంటారు. అది మీ హృదయంలో ఎలా దాచుకోవాలో తెలుసా? అది మీ హృదయంలో ఖడ్గం వలె నుంచి వెళ్ళిపోవాలి. అది దాచుకునే విధానం. మరియా, నీ హృదయంలో క్రీస్తుని గుర్చిన విషయాలు నువ్వు దాచుకుంటున్నావు, నువ్వు తలపోస్తున్నావు. కానీ నీ హృదయాన్ని ఎందుకు అవి ఆ ఖడ్గము నీ హృదయంలో గుండా ఎందుకు వెళ్తుందో తెలుసా? ఆయన గుర్చిన విషయాలను నువ్వు దాచుకుంటున్నావు. ఆ విషయాలు ఒక రోజున నీ ఖడ్గములో నుండి, నీ హృదయంలో నుండి దూసుకొని పోతాయి. ఎలా ఉండాలో తెలుసా? దేవుని విషయాలు మన లోపల దాచుకోవటం అంటే మన హృదయాన్ని గుచ్చాలి. నా ఎడల మరణ శాసనము రాసిన వాడు. ప్రైజ్ గాడ్. ఒకవేళ చనిపోతే నన్ను ఎవడు శిక్షించలేడు. ప్రైజ్ గాడ్. మీకు అర్థమవుతుందండి ఇది? డు యు అండర్స్టాండ్? యేసు ప్రభు ఎందుకు చనిపోవాలో తెలుసా? ఏ టామ్ అండ్ డిక్ అండ్ హరీ కాదు, ఏ పిచ్చి పిచ్చి వెధవలు కాదు చచ్చిపోయేది, మంచి మాటలు చెప్పే మూర్ఖులు కాదు. ఇంత పరిశుద్ధమైన దాంట్లో అపవిత్రుల గురించి మాట్లాడటం నాకు ఇష్టం లే. ఎందుకు చచ్చిపోవాలా? దేవుడే. హల్లెలూయా. ఆ ముద్రల విప్పుట నీతిని స్థాపించుటకై
న్యాయ తీర్పు జరగాలి. దేవుడు ముద్ర విప్పుతూ ఉన్నాడంటే, ఒకటి ఆయన రక్తము ద్వారా కొనబడటం, రెండవది ఆయన రక్తము ద్వారా కొనబడని వాడు న్యాయ తీర్పులోనికి వెళ్ళటం. ఈ రెండిటికి అర్హుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దేవుడయ్యుండి తను తగ్గించుకుని ఈ లోకానికి రావటాన్ని బట్టి జరిగింది. ఈ భూమి మీద చూడండి, పేతురులో ఒక మాట ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. I wrote somewhere. 1 Peter అండి, అది గమనించండి. గతించిన ఆ యొక్క ఈ భూమి మీద పాపముంది, కానీ నూతన ఆకాశము నూతన భూమి దాని యందు ఏం నివసిస్తుందండి? నీతి నివసిస్తుంది. చూడండి, ఐ థింక్ 2 పేతురు, ఒక్క నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. 2 పేతురు 3వ అధ్యాయము చదవండి. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు మీకు విషయం తెలుసా? దేవుడు న్యాయ తీర్పు తీరుస్తాడు తప్పనిసరిగా. దేని కొరకు తెలుసా? నీతిని స్థాపించడానికి. అదే మాటను మనం ఆ యొక్క 96వ అధ్యాయంలో అదే మాటను మనం 13వ వచనంలో చూస్తాం. భూజనులకు తీర్పు తీర్చుటగా యెహోవా, దేవునికి స్తోత్రం. 98వ అధ్యాయం 9వ వచనం, భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై. ఏమండి, దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడో తెలుసా? భూమికి నీతిని బట్టి. ఎందుకు నీతిని బట్టి? చివరికి నిల్చుండేది నీతే. నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటగా యెహోవా వేం చేస్తున్నాడు. ఇది చెయ్యాలి అంటే దానిని విప్పాలి. మనందరము దాంట్లో ఉన్నాం, ఆ యొక్క ముద్రలో ఉన్నాం మనమందరము కూడా. కానీ ఇప్పుడు ఆయన రక్తాన్ని బట్టి ఆయన యొద్దకు వచ్చిన వారు ఆ నీతిని బట్టి న్యాయమును బట్టి తీర్పు నుంచి తప్పించుకున్నారు. ఆయన అంగీకరించడాన్ని బట్టి అంగీకరించిన వారి మీదకు ఈ తీర్పు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. సో కొంచెం త్వరగా కొంచెం ముందుకు వెళదాం. మీ మనస్సు ఎక్కడుంది? సో ఫస్ట్ పార్ట్, ఎందుకు ఏడ్చాడు? ఆయన వధింపబడిన గొర్రె పిల్ల ఏమిటి? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన కన్నీరు కాదు? మీకు అర్థమైందా? దేవుడే ఎందుకు చనిపోవాలో, ఎందుకు చనిపోవాలో చెప్పండి. కరెక్ట్. దేవుడే ఎందుకు చనిపోవాలి? దేవుడే ఎందుకు మరణం అవ్వాలి? మరణ శాసనము రాసిన వాడు దేవుడు కాబట్టి దేవుడే చనిపోవాలి. మరి దేవుడు చనిపోవటానికి ఒకడే కదా దేవుడు ఉంది, 100 దేవుళ్ళు లేరు కదా. వాక్యమైన దేవుడు చనిపోవటానికి వచ్చాడు, ముద్రలు విప్పాడు. మరణ శాసనం చనిపోయిన తర్వాత నీ మీద పనిచేయదా. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు. ఇది అంతటికి మనం చదివిన లేఖనాలు చూస్తే ఈ ముద్రలు విప్పిన ఆ ప్రభు ఈ న్యాయ తీర్పు తీర్చిన దేని కొరకంటే మీరు చెప్పాలి, నీతిని స్థాపించుటకు. చాలా లోతైన మాట, చాలా శక్తి కలిగిన మాట, మనుషులు జీర్ణించుకోలేని మాట. నీతిని స్థాపించుటకు. నూతన భూమి నూతన ఆకాశంలో ఉండేది నీతి, నివసించేది నీతి. 12వ అధ్యాయము దానియేలు గ్రంథంలో నీతి మంతుల గురించి మాట్లాడతాడు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో కుడి చేత నీతిమంతులు, ఎడమ చేత దుర్నీతి పరులు, మేకలను గొర్రెలను ఆయన విడదీశాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అంటే మనము ఒక వ్యక్తి, నువ్వు ప్రభువుని నమ్మావు, నువ్వు ప్రభువుని
ప్రేమించటం నీలో తీవ్రత కలిగినప్పుడు, ప్రభువుని నువ్వు ఆశపడటం, ఆపేక్షించటం, ప్రభు అంటే నీకు ఆశ పెరిగినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మీ బిడ్డ మీద నీకు ప్రేమ పెరిగితే ఏం చేస్తావు? దూరంగా చూసి ఫోటోలు తీసుకో, దగ్గరికి వెళ్ళి వాడిని ఎత్తుకుంటావు, వాడిని పట్టుకుంటావు, వాడికి ముద్దు పెడతావు. ఆమేన్. యేసుక్రీస్తు మీద నీకు ఆపేక్ష పెరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా? గుర్తుంచుకోనండి, యేసు ప్రభు మీద నీలో కల్మషము లేని ప్రేమ నీ లోపల కలిగినప్పుడు, దీన్ని బట్టి నువ్వు యేసుని ప్రేమిస్తున్నావు అని తెలుస్తుంది. నువ్వు ఏం చేస్తావో తెలుసా? నువ్వు ముద్దు పెట్టుకుంటావు బిడ్డను, నువ్వు ఎత్తుకుంటావు బిడ్డను, నువ్వు పక్కలో వేసుకుంటావు బిడ్డను. యేసు ప్రభు మీద నీకు ప్రేమ పెరిగినప్పుడు నీకు ఒక గుర్తుంది, నువ్వు యేసుని ప్రేమిస్తున్నావని ఒక గుర్తు ఏమిటంటే, నువ్వు నీతిని ప్రేమించే వ్యక్తిగా తయారవుతావు. You will become the lover of the righteousness of God. ఎందుకంటే 1 కొరింథీ 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానమును, దేవుని నీతి అయి ఉన్నాడు. కరెక్టేనండి? మీ లేఖనాలు ఏం చెప్తున్నాయి బైబిల్లో? 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఆమేన్, నీతి అనే మాట ఇక్కడ 30 చూడండి. అతిశయించువారు ప్రభువునందే అతిశయింపవలెను. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు. యేసు ప్రభు నీకు ఎవరో తెలుసా? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. యేసు ప్రభువు నీకు పరిశుద్ధత రావటం కదా, యేసు ప్రభువే నీకు పరిశుద్ధత, నీకు నీతి. యేసు ప్రభువే నీకు నీతి, యేసు ప్రభువే నీకు విమోచన. యేసు ప్రభువుని కలిగి ఉంటే నీకు విమోచన ఉన్నట్లు, యేసు ప్రభుని కలిగి ఉంటే నీకు పరిశుద్ధత ఉన్నట్లు, యేసు ప్రభుని కలిగి ఉంటే నీకు నీతి ఉన్నట్లు. యేసు ప్రభు లేకపోతే నీకు ఏమీ లేనట్లు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకటాన్ని బట్టి పరిశుద్ధత ఉండటం కాదు, యేసు ప్రభు ఒకటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో, ఐ లవ్ దిస్ మ్యాన్ లైక్ ఎనీథింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, అతడు ఆసక్తి కలిగిన వాడు దేవుని విషయంలో. ఏమిటండి? దేవుని విషయంలో ఆయన ఎట్లాంటి వాడండి? ఎటువంటి ఆసక్తి దేవుని యందు ఉందో, ప్రభువుని ఎరిగిన తర్వాత తన ఆసక్తి ఆ విధంగా మారిపోయింది. దేని వైపుకు మారింది ఆయన ఆసక్తి? చదువుదాం. ఆసక్తి విషయము సంగమును, ధర్మశాస్త్రము వలని నీతి విషయము. మీరు అది గమనించాలి, మీరు ముందుకెళ్ళేటప్పుడు ఆగాలి. ఈ వ్యక్తికి నీతి విషయంలో అన్నింద్రుడిగా ఉండాలనే వేదన, ఆసక్తి. దేవుని ప్రేమించేవాడు నిజంగా దేవుని ప్రేమించుతున్నావు అనే దానికి ఒక గుర్తు నీకు దేవుని యొక్క నీతి విషయంలో నీకు ఆసక్తి పెరుగుతుంది. దేవుని యొక్క మాటను నువ్వు నిర్లక్ష్యం చెయ్యవు. దేవుని యొక్క మాటను తరచి తాకి దానికి లోబడి దానికి దాసుడు అవుతావు. నువ్వు పాపానికి ఒకప్పుడు దాసుడు. 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక ప్రకారం ఇప్పుడు నీ అవయవములను నీతికి దాసులు చేయండి. అపోస్తలుడైన పౌలు నీతికి బ్రతకటం అంటే ఏమిటో యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత తన బ్రతుకు ఎటు నుంచి ఎటు మారిందంటే, అతనికి గొప్ప సేవ చేయటము, అపోస్తలుడు అనుకోవటము, గొప్ప ప్రత్యక్షల గురించి మాట్లాడటము కాదు. తన హృదయము దేవుని నీతి వైపు పరిగెత్తింది. యేసుక్రీస్తుని ప్రేమించేవారు. గమనించండి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం, ఈ మధ్యలో లింక్ ఏమిటి? రానున్న రోజుల్లో దేవుడు ఆ యొక్క ముద్రలను విప్పిన కారణం
నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగుతుంది. అది ఆయన ముద్రలను విప్పాడు. అంటే రానున్న రోజుల్లో నీతి తప్ప ఇంకొకటి ఉండటానికి వీలు లేని నూతన భూమి, నూతన ఆకాశాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు. కాబట్టి నీతి విషయంలో మనల్ని మనం పరీక్షించుకోవటం మంచిది. ఎందుకంటే యు నో ద ఎండ్ ప్రోడక్ట్. నీతి విషయంలో నువ్వు పరీక్షించుకోవటం అంటే, ఎవడైనా నువ్వు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నానని గనక ఎవడైనా నువ్వు చెబితే, నువ్వు క్రీస్తుని ప్రేమించుచున్నావని నువ్వు చెప్పటానికి ఒక గుర్తు ఏమిటంటే, నీ జీవితంలో నీతి ఎడల నీకు ఆకలి. చదవాలి మీరు 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం. మీరు చెప్తారా? తీసి చదువుదామా? నీతి నిమిత్తం, నీతి నిమిత్తం చెప్పాలి. నీతి నిమిత్తం, హల్లెలూయా. నీతి నిమిత్తం నూతన నిబంధన. యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క రక్తంతో కడగబడిన వారిలో ఉండాల్సింది ఏమిటంటే, వారికి నీతి నిమిత్తం ఆకలి, దప్పిక. 6వ వచనం అది 5వ అధ్యాయము. నీతి కొరకు యేసు ప్రభువుని ప్రేమించే వ్యక్తివైతే నీలో ఉండాల్సింది ఇది. అది చేయటానికే ప్రభు మరణ శాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు ఈ లోకానికి. ప్రభువుని నువ్వు ప్రేమిస్తున్నావు, ప్రభు ఎడల నువ్వు వాంఛగలిగి ఉన్నావు. ఆ యొక్క నూతన యెరూషలేములోకి ఈ యొక్క పెళ్లి కుమార్తె ఆమె వేసుకుంటున్న ఆ యొక్క మహాశ్రమల నుండి వచ్చిన వారు వేసుకునే యొక్క వస్త్రములు తెల్లనివి, అవి నీతి వస్త్రములు. నీ యొక్క హృదయం దేవుడి నీతి అంటే ఎలాగుంటుంది? అపోస్తలుడైన పౌలు పాత నిబంధనలో కూడా నీతి వైపే తన మనసును పెట్టాడు. అయితే ఎరుగని పద్ధతిలో నడిచాడు. ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనింద్యుడనై ఇంటిని. ఏంటండి అనింద్యుడనై? అంటే ఏమాత్రము నా మీద నింద మోపలేని వాడుగా ఉన్నాను. ఆ తర్వాత అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను, క్రీస్తును సంపాదించుకొని. గట్టిగా చదవండి. ధర్మశాస్త్రము వలనైనా నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడవలెనని. చాలు, ఇంకంతకంటే మనం ఎక్కువ చాలు. తన హృదయం లబ్డప్ లబ్డప్ అని కొట్టుకుంటుంది. నీ హృదయం దేనికి కొట్టుకుంటుంది? యేసయ్యను ప్రేమించావు కదా. దేవుడు 1000 ఏండ్ల నీతి పాలన ఈ భూమి మీద చేయబోతున్నాడు. ఏ పరిశుద్ధ పాలన అనకూడదా? యథార్థ పాలన అనకూడదా? నీతి పాలన. దేవుడు నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారము. అంటే ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. అందుకనే దేవుని యొక్క రాజ్యము తినుట త్రాగుట కాదు గాని, రోమ 14 ప్రకారం తినుట త్రాగుట కాదు గాని నీతి, నువ్వు పరిశుద్ధాత్మల ఆనందం. నువ్వు దేవుని రాజ్య బిడ్డవేనా? దేవుని యొక్క రాజ్య బిడ్డకు మొదట నీతి. అపోస్తలుడైన పౌలు ప్రభు చేత రక్షింపబడినప్పుడు తన హృదయము దేని కొరకు ఆకలి కొనినదంటే దేవుని నీతి. పరలోకములో యోహాను యొక్క దర్శనములో ఆయన 7 ముద్రలను విప్పుటకు ఆయన ఏమి చేయటానికి విప్పుతున్నాడంటే, నీతిని స్థాపించుటకై, న్యాయ తీర్పు తీర్చడం కోసం అక్కడ అది విప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. వారు ఏలుదురు, నీతిని బట్టి ఏళ్తారు. మనము ఆ 40 నిమిషాల దగ్గర ఆ 7 ముద్రలు గూర్చిన విషయాన్ని
చాలా లోతుగా మనం స్విమ్మింగ్ పూల్లో కొంచెం లోపలికి వెళ్ళాం, పైకి వచ్చిన తర్వాత కొంచెం లోతుందండి అది అంటాను. ఏంటండి, బావిలోనికి దిగామనుకో, వాడు సడన్గా పైకి వస్తాడు. ఏంటంటే పడిపోయిన బింది, బావి లోతు ఎక్కువ ఉంది. ఆ ముద్రలను గుర్చి మీరు పైకి వచ్చేటప్పుడు మీరు చెప్పే సాక్ష్యం, అమ్మో ఇది చాలా లోతుంది ఇది. ఆమేన్. ఏదో యేసు ప్రభువు చచ్చిపోవటం కాదు అక్కడ, ఇది లోతుంది ఇది. అయితే ఎందుకో తెలుసా, ఇంకా లోతు ఏమిటో తెలుసా, న్యాయమును స్థాపించటానికి, ఆయన నీతిని స్థాపించటానికి న్యాయ తీర్పు చేయబోతున్నాడు. నెంబర్ 1, ఆ న్యాయ తీర్పు, ఆ నీతి దేవుని యొక్క బిడ్డలమైన మనము మన జీవితాల్లో ప్రభువుని ప్రేమించే వారమైతే మన హృదయాలు పౌలు వలె నీతి కొరకు, క్రీస్తు యందు నేను నీతిగా కనిపించడం కొరకు నాకు లాభకరమైనవి నష్టముగాను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. దేని కొరకు ప్రయాసపడుతున్నాను నేను ఈ యొక్క నూతన నిబంధనలో అంటే, దేని కొరకు నా హృదయం పరితపిస్తుంది నూతన నిబంధనలో అంటే, గొప్ప అభిషేకాలు కొరకో లేకపోతే గొప్ప పరిచర్య కొరకో, దేవునికి స్తోత్రం, అది చేయాల్సిన బాధ్యత. నా హృదయం దేని కొరకు పరితపిస్తూ ఉందంటే, క్రీస్తు యందు నీతిమంతుడుగా కనిపించడానికి నేను నా సమస్తాన్ని నేను వదులుకున్నానంటున్నాడు. హల్లెలూయా. పరిచర్య కొరకు సుదీర్ ఉద్యోగం వదలొచ్చు. ఆమేన్. దీవెన కొరకు నీకు ఉన్నతమైనవి అమ్మి దేవునికి ఇవ్వచ్చు, నీ కుమారుణ్ణి దీవెన కొరకు ఇవ్వచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను రిక్తుడినిగా నన్ను నాకు లాభకరమైనవన్నీ విడిచిపెట్టుకుంటున్నాను ఆయనలో నీతిగా కనపడటం కొరకు. అది పరిశుద్ధాత్మ దేవుడు నీలో చేసే పని. మరి ఆ విధమైన పని నేను మాట్లాడుతూ ఉండగా నీలో ఉన్నదా? నువ్వు నీతి కొరకు పరితపించే బిడ్డవా? దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని యొక్క వాక్యము నెరవేర్చడం కొరకు, దేవుని యొక్క నీతిగా చేయబడిన వాడు, దేవుని యొక్క నీతి కొరకు వేదన పడుతున్న హృదయమేనా నీతి కొరకు ఆకలి దప్పులు అన్నది నీకు వర్తిస్తుందా? పౌలైతే సేవ చేయటం కోసం కాదు, లాభకరమైన నష్టంగా ఎంచుకుంది. క్రీస్తు యందు నీతిగా అగ్గపడు నిమిత్తం, నీతి గలవాడనే ఆయన యందు అగపడు నిమిత్తం. దేవునికి స్తోత్రం. పరీక్షించుకోవాల్సిన విషయం, నీతిమంతులంగా చేయబడ్డాం. నీ హృదయం నీతికి ఆకలి కొనినదా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అపోస్తలుడైన పౌలు మనకి సాదృశ్యం. దేవుని యొక్క రాజ్యము నీతి. ఇంక దాంట్లో ఇంకేముంది? నీతి తప్ప ఏముంది? దేవుని రాజ్యము నీతి, సమాధానం. దీంట్లో నీతి అనేది మొదటుంది. దేవుని రాజ్యం అదే. ప్రభు బిడ్డలు, నీ హృదయం నీతి కొరకు వేదన పడుతూ ఉన్నప్పుడు, ప్రభు బిడ్డలు నీ యొక్క హృదయం నీతి కొరకు, మీరు అనొచ్చయ్యా నాకు నీతి కొరకు ఆకలి ఎలా కలుగుతుందంటే, నువ్వు రోజు ఉదయాన్నే ఒక 5 దోశలు, ఒక 3 చపాతీలు, ఒక అర గ్లాసు కాఫీ తాగేవాడివి. నువ్వు చచ్చిపోతావురని డాక్టర్ చెప్తే నువ్వు రోజుకి ఒక చపాతీ, ఒక గుడ్డు తింటున్నావు అనుకో. ఒక నెల తర్వాత నీకు 4 చపాతీలు 6 దోశలు తీసుకొస్తే, అమ్మో నేను తినలేదు, నా పట్టదంటావు నువ్వు. అలా కాకుండా 4 చపాతీలు 6 దోశలు తినేవాడికి నీకు ఇంకో 4 గుడ్లు, రోజుకు ఒక గుడ్డు, ఇంకొక వడే, ఇంకొక సాంబారు, ఇంకొకటి నీకు పెంచుతూ ఉన్నాడు అనుకో, నీకు రోజుకి అంత పెరుగుతూ ఉంటుంది. నువ్వు తింటున్నంత కావాలంటది నీ శరీరం. నువ్వు తింటం ఆపితే కొద్ది కాలానికి అది కూడా కంట్రోల్ చేసుకుంటుంది. నాకు ఎటు పెట్టడు వీడని అది సెట్ అవుతుంది. కొంచెం అడిగిందల్లా పెడతాడు నాకు. చూడండి, నీతి విషయంలో ఎదగటం ఎలాగో తెలుసా? నీతిని చేయటాన్ని బట్టి దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. డూ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్.
దేవుని నీతి ఎడల నీకు ఆకలి దప్పిక ఉండటం ఎట్లాగో నీకు తెలియాలి అంటే ఈ విషయాలు చెయ్యకుండా నీకు తెలియదు. ఆయన వాక్యాన్ని బుద్ధి లేనివాడు బుద్ధి గలవాడు, నీతిమంతుడు నీతి లేనివాడు. నీతి గలవాడు అన్నాడు, నేను ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉండుట చూశాను, నువ్వు ఎప్పుడు చెరసాలలో ఉండటం చూశానయ్యా, నువ్వు ఎప్పుడు వస్త్రహీనుడై ఉండుట చూశాను, నీకెప్పుడు ఇచ్చానయ్యా నేను అన్నాడు నీతిమంతుడు. లేకపోతే ఆ నీతిమంతుడు నీతిని చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిని చేయటాన్ని బట్టి నీకేం కలుగుతుందో తెలుసా? నీతి మీద ఆకలి కలుగుతుంది. అంటే ప్రశ్న, నీతి ఎడల నీకు ఆకలి ఉన్నదా? నీతి అనే దప్పిక నీకున్నదా? అది ఉండటం ఎప్పుడో తెలుసా? నీతిని చేస్తేనే నీకు ఆ ఎపిటైట్ వస్తుంది. సిగరెట్ తాగేవాడికి సిగరెట్ తాగే ఎపిటైట్ ఉంటుంది, మందు తాగేవాడికి మందు తాగే ఎపిటైట్ ఉంటుంది, వ్యభిచరించేవాడికి వ్యభిచారపు యొక్క ఆకలి ఉంటుంది, ఏది చేసేవాడికి ఆ ఆకలి ఉంటుంది. నీతి చేసేవాడికి నీతి ఆకలి దప్పుగా ఉంటుంది. నీకు నీతి ఎడల ఆకలి దప్పులు ఉన్నాయా లేవా అనేది నువ్వు పరీక్షించుకోవాలి. అది నీ వాక్యమేనా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారనేది నీకు సంబంధించిన వాక్యమేనా? ఒకవేళ అది కాకపోతే నీ జీవితంలో నీతి ఎడల ఆకలి దప్పులు నీకు ఎప్పుడు కలుగుతాయి అంటే నువ్వు నీతిని చేసేవాడు అయితేనే నీకు నీతి ఎడల ఆకలి దప్పులు కలుగుతాయి. నీతిని మారు మనసు లేని వారు చేస్తే వాళ్ళకి కలగదది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం అంటే యేసు ప్రభు కొరకే ఆకలి దప్పు కలిగి ఉండటం. యేసు ప్రభు కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉంటున్నావు అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటున్నావు అని అర్థం. అందుకని యేసు ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావా? యేసు ప్రభువుని నీ పొయ్యి మీద పెట్టిన పాలు బాగా మంచిగా అవ్వాలంటే పూర్వకాలంలో లేకపోతే గత జనరేషన్స్లో పాలును మనం పొయ్యి మీద కాస్తాం, అట్లా కాదు, పాలును మట్టి కుండలో నుప్పుల మీద పెట్టేవాళ్ళు. అప్పుడు పాలు ఏ రంగు వస్తాయో తెలుసా? తెల్ల పాలు ఏ రంగు వస్తాయండి, ఎర్ర రంగు వస్తుందా అనొచ్చు మీరు. ఇవన్నీ మన జనరేషన్కి తెలియదు. ఇవన్నీ ఏ రంగు వస్తాయండి? పాలకోవా రంగులాగా ఒక విధమైన బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. అది ఎంత చిక్కగా ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? మన యొక్క జీవితాలను దేవుని యొక్క నీతిని చేస్తూ ఉండగా మన లోపల నీతి కొరకు ఆకలి దప్పులు మనల్ని మార్చేస్తుంది. గమనించండి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినప్పుడు దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, నువ్వు ఒక వ్యక్తివిగా మారుతావు. అదే ప్రకటనల గ్రంథానికి నువ్వు ప్రయాణం చేస్తావు. ఏమవుతుందో తెలుసా? అక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినప్పుడు నువ్వేమంటావు తెలుసా? అయ్యా, నీతిని స్థాపించడానికి తీర్పు ఎప్పుడయ్యా అంటావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఐ లవ్ ఇట్. ఎవరైనా నీతిని గురించి ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? ప్రభువా, ఎప్పుడు ప్రభువా నీ నీతి అని? నీతి నీకు అన్యాయం జరగటం బట్టి కాదండి, నీకు ఆకలి ఉండటాన్ని బట్టి. ప్రకటన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు హల్లెలూయా, నీతి నిమిత్తం బ్రతికిన ఒక గుంపు ఉంది ఇక్కడ. వాళ్ళు ఏమంటున్నారండి? దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని, వారు నాథా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతి దండన చేయక ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి, అంటే they were righteous people.
నీతిమంతులు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రభువా తీర్పు ఎప్పుడో? ఎందుకు తీర్పు? నీతిని స్థాపించాయా, పాపాన్ని తీసేయ్యా. తీర్పు రాని ప్రభువా. ఎందుకు తీర్పు? నీకు కష్టం నష్టం కలిగినందుకు కాదు తీర్పు. నువ్వు నీతిని ప్రేమించే వ్యక్తివి కాబట్టి నువ్వు సరైన ప్రార్థన చేస్తావు. అయ్యా, నీతిమంతుల రక్తాన్ని ఒలికించారు. ఈ నీతిమంతుల యొక్క రక్తాన్ని బట్టి ఈ భూమికి తీర్పు తీర్చవా? ఎందుకు? నీతిని నువ్వు స్థాపించవా? మేము నీతిమంతులను, రక్తము చిందించే భూమిని, దుర్నీతిని మేము సహించలేకపోతున్నాం. నీతి ఎడల ఆకలిగొని మేము పౌలు సమస్తాన్ని విడిచిపెట్టాడు. మా ప్రాణాలను కూడా నీతి కొరకు అర్పించామయ్యా, తీర్పు తీర్చాయా అంటున్నాడు. సో నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు కలిగి ఉంటావో నీకు నేను చెప్పాను. కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ప్రకటనల గ్రంథములో ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి. అది చాలా బలమైంది. దేవుడు జవాబు చెప్పి తీరతాడు. నీతిమంతుని ప్రార్థన బహు బలమైనదై ఉంటుంది. అంటే ఇక దేవుడికి స్తోత్రం. ఈ నీతిమంతులు ఇంకా వాళ్ళ దగ్గర ఏమీ లేదు, అన్నీ వదిలిపెట్టి, అన్నీ వాళ్ళ ప్రాణాలే పెట్టి ప్రార్థిస్తుంటే దేవుడు కామ్గా ఉంటాడా? చదవండి కింద ఏమన్నాడు దేవుడు. నిశ్శబ్దంగా ఉండటానికి వీలు లేదు. ఇక ఏమన్నాడు? నెక్స్ట్ వర్డ్స్, మరియు వారి వలనే చంపబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. వారు విశ్రాంతిలో ఉన్నారు, నీతి కొరకు వేచి ఉన్నారు. నీతి స్థిరపరచబడాలి అని, స్థాపింపబడాలని ఎదురు చూస్తున్నారు. ఈ సర్వ సృష్టి నీతి స్థాపింపబడాలని వ్యాధులతో దేవుని దగ్గర వ్యాధులు పెడుతుంది. అయ్యా, ఎప్పుడు నీతిని స్థాపించేది? నీతి అంటే క్రీస్తే ఈ లోకాన్ని ఏలటం. దేవునికి చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఆయనే ఈ లోకాన్ని ఏలటం. నీతి ఏలటం అంటే ఆయనే ఈ లోకాన్ని ఏలటం. ఎప్పుడయ్యా? అటువంటి ప్రార్థన. ఆ తర్వాత నీతి కొరకే ఆకలి కొని ఉంటూ ఉండగా నీ జీవితంలో జరిగేది ప్రకటన గ్రంథంలో నువ్వు ఆత్మతో కలిసి 17వ వచనం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్మో, ఇచ్చించు వానిని జీవజలములను పుచ్చుకో. ఇది దేవుడు ఈరోజు ఉదయం ఆరాధనలో చేసింది. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ వాట్ గాడ్ డిడ్. దేవుడు మిమ్మల్ని కొనిపోయాడు ఆరాధనలో. మీరు దేవుణ్ణి కొనిపోదా? అందుకని దేవుడు కదలికనుకును పవనాలకును స్పర్శించే వారంగా ఉండాలి. నువ్వేమవుతావు తెలుసా? నీతి కొరకు దప్పికొన్నప్పుడు, నీతి కొరకు ఆకలి కొన్నప్పుడు నీ ప్రార్థన మారుతుంది. ఆ తర్వాత నువ్వు అంటావు, ఇక నేను ఉండలేనయ్యా, నువ్వురా. ఇంకో మాట చెప్పునా? నీతి కొరకు నీ ఆకలి పెరిగినప్పుడు ఒక స్థాయికి ఆయన రావటం ఆలస్యమైతే ఆయన నిన్ను తీసుకొని పోతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. నీతి కొరకు దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయం హల్లెలూయా. 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు అతడు కొనుపోబడక మునుపు కాగా దేవుడు అతన్ని నీ జీవితంలో ఒక స్థాయి ఉంది. నీతి స్థాపింపడాలని ప్రార్థన చేస్తావు. మరొక స్థాయి ఉంది, నువ్వు రాకపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వు రాయ్యా అంటావు. ఇంకొక స్థాయి ఉంది,
ఆయన రావటానికి ఇంకా సమయం పడితే దేవుడు నిన్ను సజీవంగానే తీసుకువెళ్ళిపోతాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు నిన్ను క్రీస్తుకి సమీపంగా తీసుకొచ్చేది, ఈ భూమి మీద చివరికి నిలబడేది, నిత్యత్వంలో నీకు కనిపించేది ఆయన అనగా దేవుని నీతి. కాబట్టి ఆ యొక్క ముద్రలు విప్పటం, ఆ ముద్రలు విప్పుటకు ఏ విధంగా ముద్రలు విప్పటానికి ఆయన మృతి చెందాలనే విషయాన్ని, ఆ ముద్రలు విప్పటం అంటే నీతిని స్థాపించినట్లు న్యాయ తీర్పు జరగటం. మరి న్యాయ తీర్పు జరిగితే చివరికి మిగిలేది ఏమిటి అంటే, చివరికి మిగిలేది నీతి. కాబట్టి మన యొక్క జీవితాలను మనము ప్రభువుని ప్రేమించే వారమైతే మన జీవితాల్లో నీతి విషయంలో మన హృదయాలు ఎలాగ ఉన్నాయి? మన హృదయాలు నీతి విషయంలో ఆకలి కొని ఉన్నాయా? నీతి అనేది ఒక సబ్జెక్ట్ కింద మాట్లాడుకుంటున్నామా, లేక నీతి అనేది నీ జీవితమైందా? నిన్ను పరీక్షించుకోవటానికి ఈ విషయాలన్నీ మాట్లాడి, ఎందుకంటే చివరికి కనిపించేది నీతే. దేవుడు మీ హృదయాలను తన ఉన్నతమైన మహిమ కలిగిన తన నీతి చేత మీరు నీతిగా ఆకర్షితులైనట్లు ఆయన మిమ్మల్ని నింపును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. డూ ఇట్. దేవుని వాక్యం విని దాని ప్రకారం మనం చేద్దాం. నువ్వు చేసే వరకు కూడా నీకు నీతి యొక్క రుచి ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఒక వస్తువును నువ్వు తింటే నీకు దాని రుచి తెలుస్తుంది. నీ లోపలికి అది ప్రవహిస్తే దాని రుచి నీకు తెలుస్తుంది. అలాగే నీతి నీ నుంచి ప్రవహిస్తేనే నీతి రుచి నీకు తెలుస్తుంది. నీతి ఎప్పుడు ప్రవహిస్తుంది అంటే నువ్వు చేసేవాడుగా ఉంటేనే ప్రవహిస్తుంది. నువ్వు వినేవాడుగా ఉంటే నీతిమంతుడు కాదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, వినేవాడు నీతిమంతుడు కాదు కానీ దేవుని వాక్య ధర్మశాస్త్రము వినువారు నీతిమంతులు కాదు కానీ ఎవరు నీతిమంతులు అటండి? 2వ అధ్యాయము 13వ వచనము, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే. ఒక వ్యక్తి ధర్మశాస్త్రం అంటే మనం మరలా బలులు అర్పిస్తామంటే ఆ పార్టీకి లేదు కానీ మిగతా పార్టీ ఉంది. ధర్మశాస్త్రము నువ్వు చేసే వ్యక్తివిగా ఉన్నప్పుడు నువ్వు ప్రవహించబడే ఒక పాత్ర అవుతావు. ఎప్పుడైతే నీ జీవితంలో నీతిని చేస్తావో, నువ్వు ఆహారం తిన్నప్పుడు నీరు ఆహారముని యొక్క నీ లోపలకు ప్రవహించి దాన్ని రుచిని ఎరుగుతావో, ఆ ఎరిగిన రుచి ఇంకా నీకు ఆకలిని ఎలా కలగజేస్తుందో, ఇంకా నీకు దప్పికను ఎలా కలగజేస్తుందో, నీతి అనేది నీ నుంచి నువ్వు చేసినప్పుడు ప్రవహిస్తూ ఉండగా నీతి మీద ఇంకా నీకు ఆకలి దప్పులు కలుగుతాయి. నీకు దేవుని యొక్క నీతి అనే ఆకలి దప్పులు ఉన్నవా? నువ్వు లేవంటే రక్షింపబడిన నీతిమంతుడివే గాని నీతి నీ ద్వారా ప్రవహింపజేసే నీతిని చేయుచున్న వ్యక్తివి కాదు. ప్రభువుని ఆయన నీతి అని గ్రహించే స్థాయికి ఆయన ఇంకా నువ్వు పట్టుకోలేదు. ఈ యొక్క లోపాలను తెలుసుకొని నీ ముగింపు 11వ అధ్యాయం హెబ్రీయుల పత్రిక అంతా వారు ముగింపులో ఒక సాక్ష్యం పొందారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంతా వారు సింహాసనం ముందు ఒక సాక్ష్యం పొందారు. ఆ సాక్ష్యం ఏమిటంటే, నీతిమంతులు కుడి పక్కకో, దుర్నీతి పరులు ఎడమ పక్కకు. ముగింపు నీతిమంతుడు. దట్స్ ఆల్. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. రేఖామాల సాట్రీ అందా ప్రభుతో మాట్లాడండి కొద్దిసేపు. ఎందుకు ప్రభు నన్ను నిన్ను ఈ విధంగా దర్శిస్తున్నాడు? నీ జీవితం ఇప్పటికైనా మండుకోవాలి. దప్పిక కొనిన వారిని రానిమ్ము, హెచ్చయించు వానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. నీతి కొరకు దప్పిక కొనిన వాడిని రమ్మని ప్రభు పిలుచు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి కొరకు దప్పిక కలిగినప్పుడే
ఈ జీవజలమును తాగే అనుభవం నీకుంటుంది. హల్లెలూయా. నీతే ప్రభు బలలో పాలు పొందుటకు